ఇక్కడ నేను జానీ మాస్టర్ కాంట్రవర్సీతో పాటుగా నాకు ఇష్టమైన తిరుపతి లడ్డూలో కొన్ని అనేక జంతువుల ఫ్యాక్ట్స్ ఇంగ్రీడియంట్స్ ని కలుపుతున్నారంట ఈ తిరుపతి లడ్డూలో. ఈ టాపిక్స్ చెప్పుకునే కొంచెం ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, అలానే లైక్ కూడా కొట్టేసేయండి. మీరు ఇలా చేస్తే మా వీడియోస్ ఇంకా కొందరికి రీచ్ అవుతుంది, అలా అయితే నాకు బూస్టింగ్ అనిపిస్తుంది కదా. సో మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య తప్పకుండా, అలానే కామెంట్ మాత్రం మర్చిపోకండి, తప్పకుండా ఏదో ఒకటి పెట్టాల్సిందే. ఈ వీడియోని లాస్ట్ వరకు చూశాక మీకు డౌట్ అనిపించింది ఏది ఉందో అదే కామెంట్ లో పెట్టండి. తెలుగు ప్రజలైన ఇండియన్స్ మొత్తంగా తిరుపతి మీద ఉన్న ఆ వెంకన్న స్వామిని ఎంతగా నమ్ముతారో ఆ యొక్క లడ్డు ఉంది కదా, ఆ లడ్డూని కూడా ప్రసాదంగా తింటారు. తిరుపతిలో వెళ్ళాక ఆ లడ్డుని తిన్నాక తర్వాత ఏది అంటే ఏది ముట్టుకోరు భయ్య, ఏం తినకుండా రోజు మొత్తం పస్తునుంటారు, అంత పవిత్రంగా భావిస్తారు. అసలు తిరుపతి లడ్డులో ఇలాంటి ఫ్యాక్ట్స్ ఉన్నాయంటే ఎవడు నమ్మడు భయ్య. అసలు ఏం చేశాడు భయ్య మా తిరుపతి స్వామి వీళ్ళని, ఇంత చెత్త ఐడియాని ఎవడిచ్చాడో ఏమో గానీ అక్కడ కోట్లల్లో చాలా మంది పోతూ ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి పంది మాంసాలు పెడుతూ ఉంటారా? మన హిందువులు అతి పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలలో యానిమల్ ఫ్యాక్ట్ యూజ్ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అయితే అసలు దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీని చూస్తే కనుక 50 సంవత్సరాలుగా తిరుపతిలో లడ్డూలు చేయడం కోసం కేఎంఎస్ కంపెనీ అనేది ఘీని సప్లై చేసేది. ఇప్పుడు 2023లో ఈ నందిని తాలూకా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఘీ సప్లై టెండర్ కి ప్రీమియర్ ఆల్ఫా అనే 2 కంపెనీస్ కి ఈ 2 కంపెనీస్ ని అయితే గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. అయితే తక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి టెండర్ ని ఇస్తే లడ్డూ తాలూకా కొంచెం క్వాలిటీస్ చాలా తక్కువ అవుతుందని చెప్పేసి నందిని వాళ్ళు అప్పుడే వార్న్ చేశారు. ఆ తర్వాత రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక అప్పటి టీటీడీ చైర్మన్ రిజైన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ శ్యామలా రాయ్ గారిని అయితే అపాయింట్ చేశారు. తను June 1 వర్కర్స్ తో మాట్లాడుతూ లడ్డు తాలూకా అసలు క్వాలిటీస్ ఎందుకు తగ్గిపోయాయని అడిగితే వాళ్ళు బేషన్లో ఉన్న క్వాలిటీ, ఘీలో ఉన్న క్వాలిటీస్ గురించి అయితే మాట్లాడారు. వాళ్ళకి క్వాలిటీస్ ఉన్న ఘీతోని లడ్డుని తయారు చేయమని చెప్పేసి ఆ పాత శాంపుల్ ని టెస్టింగ్ కి అయితే పంపారు. జూలై 17వ తారీఖున అయితే పంపించారు. మళ్ళీ జూలై 27న వచ్చిన రిజల్ట్ ని చూసి అందరూ షాక్ అయ్యారు భయ్య. అసలు ఇంత చండాలమైన పని కూడా చేస్తారా ఇలాంటి జనాలు? దేవుని ప్రసాదంలో ఇలాంటిది కూడా కలుపుతారా? చిచ్చి. ఇందులో ఫిష్ ఆయిల్ ఇంకా బీఫ్ టాలియన్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు భయ్య. అయితే ఆ సప్లయర్స్ కి షో కాస్ట్ నోటీస్ ని పంపించి మళ్ళీ కేఎంఎఫ్ వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళు జూలై 28 నుంచి మళ్ళీ తిరుమలకి ఘీ సప్లై చేయడం అయితే స్టార్ట్ చేశారు. అసలు బయట ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అసలు జరిగిన కథ ఇది. ఇలాంటి చెత్తపు ఐడియాని ఈ వైసీపీ వాళ్ళే ఇచ్చారని ఇప్పుడు తెలిసింది మనకి. ఈ విషయం అంతా మన జగన్మోహన్ రెడ్డికి తెలియకపోతే మాత్రం ఇవాళ ముస్లిమ్స్ కి మక్కా ఎలానో, క్రైస్తవులకి జెస్సులు ఎలానో, మన హిందువులకి తిరుమల అలాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఎన్ని తప్పులు జరుగుతున్నా కూడా అసలు ఇవన్నీ తెలియకపోవడం అనేది బాధ్యత లేని తనం అని చెప్పాలి. ఒకవేళ ఆయన ఇది అంతా చూసి కూడా చూడనట్టు వదిలేస్తే మాత్రం అసలు ఎక్కడో అమెరికాలో బీడబ్స్ అనే రెస్టారెంట్ లో ఇక్కడ ఉన్న మన వాళ్ళందరికీ వాళ్ళు రీల్స్ చేసి వార్న్ చేస్తున్నప్పుడు మన తిరుమలలో ఇలాంటి తప్పు జరుగుతున్నప్పుడు అసలు చూసి చూడనట్టు పట్టినట్టు ఎలా వదిలేస్తాం అనుకుంటున్నారు? మరి ఇలా చేయడం అనేది మంచిదే అంటారా మీకైతే? లేదంటే ఏమని చెప్తారో కామెంట్లు అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఈ ఫిర్యాదు చేశారు. శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు అని మహిళా కొరియోగ్రాఫర్ చెప్తున్నారు. రాయదుర్గం పోలీసులు రేప్, బెదిరింపులు, దాడికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. We found out the card వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ is sexual harassment. జానీ మాస్టర్ ని గోవాలో ఎందుకు పట్టుకున్నారు? అసలు ఎందుకు జానీ మాస్టర్ ఇలా తప్పించుకొని తిరుగుతున్నాడో అది చూద్దాం. అసలు జానీ మాస్టర్ మీద ఈ కేసు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుండి జానీ మాస్టర్ తను చిన్నప్పటి నుండి కొన్ని సెక్సువల్ హరాస్మెంట్ అయితే చేశాడంట జానీ మాస్టర్ గారు. ఆ అమ్మాయికి ఇప్పుడు 21 ఇయర్స్ భయ్యా. అసలు జానీ మాస్టర్ ఆ అమ్మాయిని ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాడంట. అందుకోసమే ఆ అమ్మాయి కేసు పెట్టడానికి కూడా చాలా భయపడుతూ ఉండేదంట. తను కొరియోగ్రాఫర్ కదా, అందుకని తనకి వర్క్ రాకుండా అయితే చేస్తున్నాడంట మన జానీ మాస్టర్ గారు. అసలు ఈ కేసు కనుక ప్రూవ్ అయితే జానీ మాస్టర్ ని 10 to 12 ఇయర్స్ మాత్రం జైల్లో వేసేస్తారు భయ్య. అసలు ఈ ఒక్క అమ్మాయినే కాదు, ఇలా చాలా మంది అమ్మాయిలని ఇట్లనే చేస్తున్నాడంట జానీ మాస్టర్. ఆ అమ్మాయి కూడా వేరే స్టేట్ నుంచి వచ్చిందంట ఈ స్టేట్ కి. అసలు తను వర్క్ చేసుకుందామనే వచ్చిందంట ఇక్కడికి, కానీ ఇలాంటి పెంట జరుగుతుందని తెలియదంట. ఇవేం వినకుండా జానీ మాస్టర్ అయితే హెరాస్ చేశాడంట తనని ఏ వర్క్ రాకుండా చేస్తున్నాడంట మన జానీ మాస్టర్. సో ఇవన్నీ భరించలేకనే ఇప్పుడు ఇలాంటి కంప్లైంట్ ఇచ్చిందంట జానీ మాస్టర్ మీద, ఇలాంటి సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడని. అయితే నాగబాబు గారు అయితే ఈ కేసు మీద ఒక ట్వీట్ అయితే వేశారు భయ్య. అది అసలు ఏంటిదంటే, ఎవరు తప్పు చేశారనే దానికి ఇప్పుడే కన్క్లూజన్ కి రావద్దు, దానికి కోర్ట్ అనేది ఒకటి ఉంది, అదే కన్క్లూజన్ ఇస్తుందని
ఆ కోర్టు కన్క్లూజన్ ఇచ్చాకనే ఏదైనా చేయాలని నాగబాబు గారు అయితే చెప్పుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారంగా అయితే 4 ఏళ్లుగా ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నాడని చెప్తున్నారు. జానీ మాస్టర్ భార్యని కూడా బెదిరించారని చెప్తున్నారు. ఇంకా 15 రోజులకి ఆ జానీ మాస్టర్ గారు అయితే ఆ కేసుని చేశాడా చేయలేదా అనేది తెలిసిపోతుంది. భయ్యా నాకు తెలిసిన న్యూస్ అయితే ఇంతవరకే చెప్పాను. మీకు తెలిస్తే ఏదైనా కామెంట్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే మా అకౌంట్లో ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేయండి భయ్యా. తప్పకుండా మీకోసం ఇలాంటి కంటెంట్స్ తెస్తూ ఉంటాను, చూసేయండి భయ్యా. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ గోలుభాయ్ SNR.